హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మన ఛానల్లో ఎక్కువగా పర్సనల్ లోన్ గురించి అయితే డిస్కస్ చేసుకున్నాం. అంటే ఏ పర్సనల్ లోన్ యాప్లో మనకి బెటర్గా లోన్ వస్తుంది, ఎలా అప్లై చేసుకోవాలి, ఇలా పర్సనల్ లోన్ గురించి ఎక్కువగా అయితే డిస్కస్ అయితే చేసుకున్నాం కదా. కానీ ఈ రోజు అయితే మనం బిజినెస్ లోన్ గురించి అయితే డిస్కస్ చేసుకుందాం అనమాట. సో మన దేశంలో చాలా మందికి బిజినెస్ లోన్ అయితే అవసరం ఉంది. సో ఈ బిజినెస్ లోన్ ఎక్కడ తీసుకుంటే బెటర్, ఎక్కడ లో ఇంట్రెస్ట్ పడుతుందో ఈ రోజు అయితే మాట్లాడుకుందాం. ఈ బిజినెస్ లోన్ అనేది ఎందుకు అవసరం అవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలంటే నీకు అమౌంట్ అయితే అవసరం అవుతుంది. సో, అలాగే నీకు ఆల్రెడీ ఒక చిన్న షాప్ ఉందనుకోండి. ఆ షాప్‌లో ఏదైనా రెనోవేషన్ చేసుకోవడానికి, అంటే దాన్ని ఆల్టర్‌నేట్స్ ఏమన్నా పెంచుకోవడానికి గాని, బిజినెస్ ఎక్స్‌పాండ్ చేసుకోవడానికి గాని, లేదంటే నీ బిజినెస్‌లో వర్కర్స్ ఉంటారు. వాళ్ళకి సాలరీస్ ఇవ్వడానికి గాని, ఇంకా లేదంటే నీదేదైనా ఫర్నిచర్ పాడైపోయి ఉంటుంది. అలా ఫర్నిచర్ రిపేర్ చేసుకోవడానికి, లేదంటే కొత్త ఫర్నిచర్ కొనడానికి, ఇలా చాలా రకాలుగా అయితే మనకి బిజినెస్ లోన్ అయితే అవసరమైతే పడుతూ ఉంటుందనమాట. సో, ఇలా అవసరం పడినప్పుడు మనం ఏం చేస్తామంటే, డబ్బు అవసరం తీర్చుకోవడానికి బ్యాంక్స్ చుట్టూ అక్కడ ఇక్కడ అయితే తిరుగుతూ ఉంటామనమాట. అంటే బిజినెస్‌లోనే ట్రై చేస్తూ ఉంటాం గదా. సో, చాలా చోట్లయితే రిజెక్ట్ అయితే అయిపోతుంటది. అలాగే ఇంట్రెస్ట్ రేట్ కొన్ని చోట్ల మనకి ఎక్కువైతే పడుతూ ఉంటదనమాట. సో, ఈ రోజైతే మనం ఇంట్లో కూర్చొని ఎటువంటి పేపర్ వర్క్ లేకుండా ఎక్కడికి అంటే బ్రాంచ్‌కి ఎక్కడికి విజిట్ కాకుండా ఇంట్లో కూర్చొని మనం బిజినెస్ లోన్‌ని ఎలా అప్లై చేసుకోవాలో ప్రాసెస్ అయితే తెలుసుకుందామనమాట. ఇంతకీ మనం ఎందులో బిజినెస్ లోన్ తీసుకుంటున్నామంటే డీఎంఐ ఫైనాన్స్ అనమాట. సో, ఈ రోజు వీడియోలో మనం ఈ డీఎంఐ ఫైనాన్స్ గురించయితే మాట్లాడుకుందాం. ఇక్కడ నేను డీఎంఐ ఫైనాన్స్ లోన్ యాప్ గురించి చెప్తున్నాను గదా. ఇందులో లోన్ తీసుకోండి అని చెప్పి నేను బలవంతం అయితే చేయట్లేదు. జస్ట్ మనకి డీఎంఐ ఫైనాన్స్‌లో బిజినెస్ లోన్ ఎలా ప్రొవైడ్ చేస్తారో, అప్లై ప్రాసెస్ ఎలా ఉంటుందో డీటెయిల్స్ మాత్రం మీతో షేర్ అయితే చేస్తున్నాను. సో, ఇందులో లోన్ తీసుకోవడం, తీసుకోకపోవడం కంప్లీట్‌లీ మీ ఇష్టం అనమాట. నేను కేవలం మనకి బిజినెస్ లోన్ ఎక్కడ బెటర్‌గా ఉంటుంది, ఎడ్యుకేషన్ పర్పస్ కోసం మాత్రమే ఈ వీడియో అయితే చేస్తున్నాననమాట. సో, మీలో ఎవరైనా ఈ డీఎంఐ ఫైనాన్స్‌లో బిజినెస్ లోన్ తీసుకోవాలి అనుకున్నట్లయితే లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంది. అక్కడి నుంచి అయితే తీసుకోవచ్చు. సో, ఆలస్యం చేయకుండా ఈ వీడియోని స్టార్ట్ చేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. గైస్, వీడియోని స్టార్ట్ చేయడం ముందు నాకు చిన్న రిక్వెస్ట్, మీకు ఎప్పుడూ చెప్పేదే, మీరు గనుక నా ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే వెంటనే వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, టాపిక్‌లోకి వచ్చినట్లయితే ఈరోజు బిజినెస్ లోన్ గురించి మాట్లాడుకుంటున్నాం గదా. సో, ఈ బిజినెస్ లోన్ అనేది కూడా మనం ఎక్కడ పడితే అక్కడ తీసుకోకూడదనమాట. ఆర్‌బీఐ రిజిస్టర్ యాప్స్ నుంచి అయితే తీసుకుంటే బెటర్. చానా బెటరు. నేను ఇక్కడ మీకి డిస్క్రిప్షన్‌లో ఇంకో పీడీఎఫ్ లింక్ అయితే ప్రొవైడ్ చేశాననమాట. సో, ఆ పీడీఎఫ్ లింక్‌లో మీరు చెక్ చేసుకోవచ్చు. ఎన్‌బీఎఫ్స్‌లో అంటే ఆర్‌బీఐ నుంచి రిజిస్టర్ పొందినటువంటి ఎన్‌బీఎఫ్‌సీ కంపెనీస్ అందులో ఉన్నాయో లేదో మీరైతే చెక్ చేసుకోవచ్చనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను చేసిన పీడీఎఫ్‌లో మీరు ఇప్పుడు డీఎంఐ ఫైనాన్స్ ఉంది గదా. సో, అక్కడికి వెళ్లి మీరు సెర్చ్ చేసుకున్నారంటే ఎన్‌బీఎఫ్‌సీ లిస్ట్‌లో మీకి డీఎంఐ ఫైనాన్స్ అయితే ఉంటుందనమాట. సో, ఇక్కడ ఓన్లీ డీఎంఐ ఫైనాన్సే కాదు, వేరే లోన్ యాప్స్ కూడా అక్కడైతే మీరైతే చెక్ చేసుకోవచ్చనమాట. సో, మెయిన్ టాపిక్‌లోకి వచ్చినట్లయితే ఈ డీఎంఐ ఫైనాన్స్ లోన్ యాప్ అనేది మనకి పర్సనల్ లోన్ ప్రొవైడ్ చేస్తుంది, బిజినెస్ లోన్ ప్రొవైడ్ చేస్తుంది. కాకపోతే ఈరోజు టాపిక్ మెయిన్ బిజినెస్ కాబట్టి బిజినెస్ గురించి మాట్లాడుకుందాం. పర్సనల్ లోన్ అయితే 10,00,000 వరకు ప్రొవైడ్ చేస్తుంది. మనం బిజినెస్ లోన్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి మాక్సిమం 25,00,000 వరకు అయితే ప్రొవైడ్ చేస్తుందనమాట. ఇంకా మీరు డీఎంఐ ఫైనాన్స్‌లో మాకు లోన్ వచ్చింది, మేము కాంటాక్ట్ ఎలా అవ్వాలి, ఏదైనా ప్రాబ్లమ్ వచ్చినప్పుడు అనుకుంటే స్క్రీన్ పైన కాంటాక్ట్ నెంబర్, ఈమెయిల్ అడ్రెస్ ప్రొవైడ్ చేయడం జరిగింది. వాటి ద్వారా వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి మీ ప్రాబ్లమ్ ఏమైనా ఉంటే సాల్వ్ అయితే చేసుకోవచ్చనమాట. సో, ఈ వీడియోలో అయితే మనం ఈ డీఎంఐ ఫైనాన్స్‌లో ఇప్పుడు బిజినెస్ లోన్‌ని ఇంట్లో కూర్చొని ఎలా అప్లై చేసుకోవాలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీరు డీఎంఐ ఫైనాన్స్‌లో బిజినెస్ లోన్ అప్లై చేసుకోవాలంటే లింక్ డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేశాను. సో, డిస్క్రిప్షన్‌లో ఇచ్చినటువంటి లింక్‌ని క్లిక్ చేయగానే మీరు ఇలాంటి ఇంటర్ఫేస్‌కి అయితే రావడం జరుగుతుంది. సో, ఇక్కడ చూసారంటే మనకి స్టార్ట్ స్మాల్ థింక్ బిగ్ అని ఇలా రావడం జరుగుతుంది. కింద చూస్తున్నట్లయితే పేపర్‌లెస్ ప్రాసెస్ అని, ఇన్‌స్టాంట్స్ అప్రూవల్ అని, జీరో కొలెక్టరేషన్ రిక్వైర్డ్ అని ఇక్కడ కనిపించడం జరిగింది. సో, ఇక్కడ నేను ఈ డీఎంఐ ఫైనాన్స్ గురించే చెప్పడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, ఇందులో మనకి ప్రాసెసింగ్ ఫీ కూడా లో ఉంది. అలాగే ఇంట్రెస్ట్ రేట్ కూడా మనకి లో ఉందనమాట. అంటే అదర్ లోన్ యాప్స్‌తో పోల్చుకున్నట్లయితే ఇది ఆర్‌బీఐ అప్రూవ్డ్ ఎన్‌బీఎఫ్‌సీ అనమాట. సో, ఇక్కడైతే మీరు గెట్ స్టార్టెడ్ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ స్టెప్‌లో మనకి డీఎంఐ ఫైనాన్స్ అని మొబైల్ నంబర్ అని ఇలా రావడం జరుగుతుంది. ఇక్కడ మీ యొక్క మొబైల్ నంబర్‌ని అయితే ఎంటర్ చేసి కింద ఉన్నటువంటి చెక్ బాక్స్‌ని టిక్ చేసుకొని సెండ్ ఓటీపీ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసుకోండి. ఇక్కడ నా చిన్న సజెషన్ ఏంటంటే, మీరు ఈ లోన్ యాప్ అనే కదా, ఏ లోన్ యాప్‌కి అప్లై చేస్తున్నా, లేదంటే క్రెడిట్ కార్డ్స్‌కి అప్లై చేస్తున్నా, ఎక్కడ లోన్స్‌కి అప్లై చేస్తున్నా మీ వద్ద ఒరిజినల్ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, అలాగే ఆధార్‌తో లింకప్ అయిన మొబైల్ నంబర్‌ని అయితే మీ దగ్గరలో ఉంచుకోండి. ఎందుకంటే డీటెయిల్స్ ఇక్కడ అవసరమైతాయి కాబట్టి. ఇక్కడ సెండ్ ఓటీపీ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే ఫర్దర్ స్టెప్‌లో మనం ఎంటర్ చేసినటువంటి మొబైల్ నంబర్‌కి ఓటీపీ వస్తుంది. సో, ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫై ఓటీపీ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసుకోండి. ఫర్దర్ స్టెప్‌లో మనకి వెల్కమ్ టు డీఎంఐ ఫైనాన్స్ అని ఇలా రావడం జరుగుతుంది. ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ అడుగుతుంది. సో, మీ పాన్ కార్డ్‌లో ఏ విధంగా మీ పేరు ఉంటుందో ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ ఆ విధంగా మీ పేరుని ఎంటర్ చేసుకోండి. అలాగే జెండర్‌ని సెలెక్ట్ చేసుకోండి. మేల్ అయితే మేల్ అని, ఫీమేల్ అయితే ఫీమేల్ అని. అలాగే కింద చూసినామంటే పాన్ అనే చోట మీ యొక్క పాన్ కార్డ్ నంబర్‌ని ఎటువంటి మిస్టేక్ లేకుండా ఎంటర్ చేయండి. అలాగే డేట్ ఆఫ్ బర్త్ చోట మీ యొక్క పాన్ కార్డ్‌లో మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఏ విధంగా ఉంటుందో ఆ డేట్ ఆఫ్ బర్త్‌ని అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. అలాగే కరెక్ట్ పిన్ కోడ్ చోట అడ్రెస్ అంటే ఆధార్‌లో మీ అడ్రెస్‌లో బ్యాక్ సైడ్ తిప్పినట్లయితే పిన్ కోడ్ ఉంటది. సో, ఆ పిన్ కోడ్‌ని అక్కడ ఎంటర్ చేసి ఈమెయిల్ ఐడీ చోట మీ యొక్క పర్సనల్ ఈమెయిల్ ఐడీని ఎంటర్ చేయండి. అంటే రెగ్యులర్‌గా ఏది చెక్ చేస్తుంటారో ఆ ఈమెయిల్ ఐడీని అక్కడైతే ఎంటర్ చేసుకోండి. కిందికి స్క్రోల్ చేసినట్లయితే మనకి ఎంప్లాయ్‌మెంట్ టైప్ అనేది రావడం
రావడం జరుగుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు సాలరీడా, సెల్ఫ్ ఎంప్లాయిడా, అదర్సా అని. సో, మీరు సాలరీడ్ అయితే సాలరీడ్ అని సెలెక్ట్ చేసుకోండి. మీకు ఆల్రెడీ ఏదైనా బిజినెస్ ఉన్నట్లయితే సెల్ఫ్ ఎంప్లాయిడ్ అని చేసుకోండి. నేనైతే సెల్ఫ్ ఎంప్లాయిడ్ అని క్లిక్ చేసుకొని కిందికి స్క్రోల్ చేయగానే మనకి డూ యూ హ్యావ్ ఏ కరెంట్ అకౌంట్ అని రావడం జరుగుతుంది. సో, మీకేమైనా కరెంట్ అకౌంట్ ఉందా? లేదా? నాకైతే బిజినెస్ ఉంది కాబట్టి నాకు కరెంట్ అకౌంట్ ఉందనేసి ఇక్కడ యెస్ అని క్లిక్ చేశాను. మీకు లేదు సేవింగ్స్ అకౌంటే ఉన్నట్లయితే నో అని క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ స్టెప్‌లో మనకి యాప్ పర్మిషన్స్ అయితే రావడం జరుగుతుంది. లైక్ ఎస్ఎంఎస్, ఇన్‌స్టాల్డ్ యాప్స్, సిమ్ ఇన్ఫర్మేషను, లొకేషన్ ఇలా వాటి ఎదురుగ్గా ఉన్నటువంటి చెక్ బాక్స్‌ని అన్నిటిని టిక్ చేసుకునేసి కంటిన్యూ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసుకోండి. ఫర్దర్ స్టెప్‌లో మనకి సెట్ అప్ యువర్ ఎంపిన్ అని రావడం జరుగుతుంది. ఇక్కడ 4 డిజిట్స్ ఎంపిన్ అయితే మనం సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఎంపిన్ అనేది మనకి ఎప్పుడు యూజ్ అవుతుందంటే మనం ఫర్దర్‌గా ఏమైనా డీఎంఐ ఫైనాన్స్ యాప్ ఓపెన్ చేసినప్పుడు ఇక్కడైతే మనకి లాగిన్ కోసం ఈ ఎంపిన్ అయితే యూజ్ అవుతుంది. ఇక్కడ మీరు క్రియేట్ చేసేటువంటి 4 నంబర్‌లు మీరైతే గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుందన్నమాట. సో, ఇక్కడ ఎంటర్ 4 డిజిట్స్ ఎంపిన్ చోట 4 నంబర్‌లను అయితే ఎంటర్ చేయండి. అక్కడ ఎంటర్ చేసిన నంబర్స్‌ని కింద కన్ఫర్మ్ 4 డిజిట్స్ ఎంపిన్ దగ్గర ఎంటర్ చేసి సెట్ ఎంపిన్ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసుకోండి. ఫర్దర్ స్టెప్‌లో మనకి ఎంపిన్ సెట్ సక్సెస్‌ఫుల్ అని రావడం జరుగుతుంది. ఇక్కడితో ఎంపిన్ సెటప్ అయితే అయిపోయిందనమాట. ఫర్దర్ స్టెప్‌లో మనకి డీఎంఐ ఫైనాన్స్ యొక్క హోమ్ పేజ్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు పైన హాయ్ అని నా పేరు రావడం జరిగింది. అలాగే కింద చూసామంటే మనకి క్రెడిట్ స్కోర్‌ని కూడా ఇక్కడ ఫ్రీగా అయితే చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసామంటే యువర్ ఎలిజిబుల్ ఫర్ బిజినెస్ లోన్ అప్ టు 25 లాక్స్ అని కనిపిస్తుంది కదా! సో, ఇది అనమాట మనం బిజినెస్ లోన్‌కి అప్లై చేసుకోవాలంటే మనం చూడాల్సింది. ఇక్కడ చూసినట్లయితే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది 1.25% పర్ యానమ్ అయితే ఉందన్నమాట. అంటే సంవత్సరానికి 1.25% అనమాట. సో, ఇక్కడ మనం లోన్‌కి అప్లై చేసుకోవాలంటే ఇక్కడ మనం అవైల్ నౌ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసుకోవాలి. ఫర్దర్ స్టెప్‌లో చూసామంటే జస్ట్ 6 ఈజీ స్టెప్స్ టు కంప్లీట్ యువర్ జర్నీ అని కనిపించడం ఉంది. ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఆ స్టెప్‌లు మనం కంప్లీట్ చేసినట్లయితే మనకి డీఎంఐ ఫైనాన్స్‌లో లోన్ అప్లై ప్రాసెస్ అయితే కంప్లీట్ అయితే అయిపోతుందనమాట. సో, అవన్నీ చదువుకునేసి జస్ట్ ప్రొసీడ్ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసుకోండి. ఫర్దర్ స్టెప్‌లో మనకి టర్మ్స్ అండ్ కండిషన్‌తో కూడిన ఒక చెక్ బాక్స్ అయితే వస్తుంది. సో, దాన్ని టిక్ చేసుకునేసి యాక్సెప్ట్ అండ్ ప్రొసీడ్ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ స్టెప్‌లో మనకి వెరిఫై యువర్ బిజినెస్ కేవైసీ అని రావడం జరుగుతుంది. ఇక్కడ మనం బిజినెస్‌కి అయితే కేవైసీ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ మనము 2 డాక్యుమెంట్స్ అయితే వాళ్ళు సబ్మిట్ చేయాలి. డాక్యుమెంట్ 1, డాక్యుమెంట్ 2 అనేది 2 డాక్యుమెంట్స్ అయితే మనకు బిజినెస్‌కి సంబంధించి అవసరం అయితే అవుతాయన్నమాట. సో, అక్కడ బిజినెస్‌కి సంబంధించి ఏ డాక్యుమెంట్స్ పెట్టుకోవచ్చంటే ఇక్కడ సెలెక్ట్ యాన్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మనకి ఇలాంటి ఆప్షన్స్ అయితే వస్తాయి. లైక్ జీఎస్టీ సర్టిఫికేట్ అంటే మనకు బిజినెస్ ఉంటది కదా! దానికి సంబంధించిన జీఎస్టీ సర్టిఫికేట్ ఉన్నా ఓకే. లేదంటే ఉదయం రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఉన్నా, బిజినెస్ ట్రేడ్ లైసెన్స్ ఉన్నా, షాప్ ఎస్టాబ్లిష్డ్ సర్టిఫికేట్ ఉన్నా, ఇంపోర్ట్ ఎక్స్‌పోర్ట్ సర్టిఫికేట్ ఉన్నా, ఎఫ్ఎస్ఎస్ఏఏ ఉన్నా, లేదంటే యుటిలిటీ బిల్ ఇన్ బిజినెస్ నేమ్ ఏదున్నా గూడా మనకి ఇక్కడ ప్రొవైడ్ చేసినటువంటి వాటిలో ఏ 2 అయినా మీ వద్ద అయితే ఉండాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే ప్రాసెస్ ముందుకైతే వెళ్తుందనమాట. సో, ఇక్కడైతే నాకి జీఎస్టీ సర్టిఫికేట్ ఉంది కాబట్టి నేను జీఎస్టీ సర్టిఫికేట్‌ని అయితే ఎంటర్ చేసుకున్నాను. అలాగే కింద డాక్యుమెంట్ నంబర్‌ని అయితే ఎంటర్ చేయాలి. మనకి జీఎస్టీ నంబర్‌లో అక్కడ మనకో నంబర్ వస్తది గదా! సో, ఆ నంబర్‌ని అక్కడ ఎంటర్ చేసి అప్‌లోడ్ డాక్యుమెంట్ పైన క్లిక్ చేసుకొనేసి మనం ఆ జీఎస్టీ సర్టిఫికేట్‌ని అయితే అప్‌లోడ్ అయితే చేసుకోవాల్సి ఉంటది. ఇంక సేమ్ డాక్యుమెంట్ 2లో కూడా మనం ఇంతకుముందు ప్రొవైడ్ చేసినటువంటి అంటే ఇంతకుముందు వచ్చాయి గదా! లిస్టు లైక్ జీఎస్టీ సర్టిఫికేటు, అలాగే ఉదయం రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఇలా ఉన్నాయి గదా! సో, ఆ లిస్ట్‌లో ఏదో 2 ఉండాలి. నేనైతే సెకండ్ డాక్యుమెంట్ కింద ఉదయం రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అయితే తీసుకోవడం జరిగింది. సో, ఇక్కడ చూసాను డాక్యుమెంట్ దగ్గర ఉదయం రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ తీసుకున్నాను. అలాగే ఉదయం సర్టిఫికేట్ యొక్క నంబర్‌ని ఎంటర్ చేసుకునేసి అప్‌లోడ్ డాక్యుమెంట్ చోట డాక్యుమెంట్‌ని అప్‌లోడ్ చేసి ప్రొసీడ్ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేశాను. నెక్స్ట్ స్టెప్‌లో మనకి టెల్ అస్ అబౌట్ యువర్ బిజినెస్ అని రావడం జరుగుతుంది. ఇక్కడ మన యొక్క బిజినెస్ డీటెయిల్స్ అయితే వాళ్ళకి ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. లైక్ రిజిస్టర్ నేమ్ ఆఫ్ బిజినెస్ అంటే బిజినెస్ మన యొక్క బిజినెస్ నేమ్ ఏంటి? నాకు ఆల్రెడీ బిజినెస్ ఉంది కాబట్టి నేను బిజినెస్ నేమ్ పెట్టుకున్నాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా బిజినెస్ ఏంటి? యూట్యూబ్ అనుకోండి. ఫైనాన్స్ ఫైన్ తెలుగు ఇదే నా బిజినెస్ అనుకోండి. అలా. సో, మీకు ఈ బిజినెస్ ఏ పేరు ఉంటే ఆ బిజినెస్ అక్కడ ఎంటర్ చేయండి. నేచర్ ఆఫ్ బిజినెస్ చోట క్లిక్ చేయగానే మనకి ఇలాంటి ఆప్షన్స్ అయితే వస్తాయి. సో, మీ యొక్క నేచర్ ఏంటి? నాదైతే సర్వీసెస్ కాబట్టి నేను సర్వీసెస్ బీ2బీ క్లిక్ చేసుకున్నాను. మీది మ్యానుఫ్యాక్చరింగ్ కింద వస్తే మ్యానుఫ్యాక్చర్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే ఇండస్ట్రీ టైప్ పైన క్లిక్ చేయగానే మనకి ఇలాంటి ఆప్షన్స్ అయితే వస్తాయి. అగ్రికల్చరా, బ్యాంకింగా, ఎడ్యుకేషనా, ఎలక్ట్రానికా, ఎంటర్‌టైన్‌మెంట్, ఫైనాన్సు, గవర్నమెంట్, హెల్త్ కేరు, రిటైల్ ఇలా చాలా ఆప్షన్స్ అయితే వస్తాయి. నాదైతే ఫైనాన్స్‌కి సంబంధించింది కాబట్టి నేను ఫైనాన్స్ అని క్లిక్ చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ స్టెప్‌లో సబ్ ఇండస్ట్రీ టైప్ కూడా నేను ఫైనాన్షియల్ సర్వీస్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. కింద చూసినట్లయితే వాట్ ఈస్ యువర్ యాన్యువల్ సేల్స్ అని రావడం జరుగుతుంది. అంటే సంవత్సరానికి మీ యొక్క బిజినెస్ నుంచి ఎంత వస్తది? నేనైతే 10-12 లాక్స్ అయితే చూసుకోవడం జరిగింది. సో, ఇలా అయితే పెట్టుకున్నాను. మీకెంత వస్తే అంత పెట్టుకోండి. మినిమమ్ 10-25 లాక్స్ పెట్టుకున్నట్లయితే మనకు బెటర్‌గా లోన్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ కింద చూసుకున్నట్లయితే బిజినెస్ ఇన్‌కరప్షన్ డేట్ అంటే మనం బిజినెస్ స్టార్ట్ చేసింది ఏ రోజు అంటే ఎస్టాబ్లిషింగ్ చేసిన డేట్ అయితే అక్కడ ఎంటర్ చేయాలి. అలాగే బిజినెస్ పిన్ కోడ్. ఇప్పుడు మీ యొక్క
ఇంటి అడ్రెస్సు, ఆఫీస్ అడ్రెస్ వేరే ఉండాలి. అంటే మీకు షాప్ సెపరేట్ ఉంటది. ఇల్లు సెపరేట్ ఉంటదనుకోండి. సో, బిజినెస్ పిన్ కోడ్ ఏదైతే ఉంటుందో అంటే ఏ ఏరియాలో ఉంటుందో ఆ ఏరియాలో ఉండండి. లేదు మీ బిజినెస్ కూడా మీ ఇంట్లోనే ఉన్నట్లయితే మీ ఇంటి అడ్రెస్‌లో ఉన్న పిన్ కోడే ఇక్కడ ఎంటర్ చేసుకోండి. కింద చూసారంటే డ్యూరేషన్ కరెక్ట్ బిజినెస్ అడ్రెస్ అంటే మీరు ఎన్ని రోజుల నుంచి ఆ బిజినెస్ చేస్తున్నారు. లైక్ నేనైతే 48 మంత్స్ నుంచి ఈ బిజినెస్ స్టార్ట్ చేశాను అనుకోండి. సో, నేను ఇక్కడ 48 మంత్స్ తీసుకున్నా. మీరు 5 ఇయర్స్, 6 ఇయర్స్ ఉన్నట్లయితే ఆ 5 ఇయర్స్, 6 ఇయర్స్ కూడా ఇక్కడైతే పెట్టుకోవచ్చనమాట. ఇంక కింద చూసుకున్నామంటే సెలెక్ట్ బ్యాంక్ విత్ యువర్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ అంటే మన బిజినెస్‌కి సంబంధించి ట్రాన్సాక్షన్స్ ఏ బ్యాంక్‌లో ఎక్కువ చేస్తుంటామో ఆ బ్యాంక్‌నైతే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందనమాట. నేనైతే యాక్సిస్ సెలెక్ట్ చేసుకున్నా. మీరు ఎస్‌బీఐ అయితే ఎస్‌బీఐనే, హెచ్‌డీఎఫ్‌సి, ఐసీఐసీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా ఇలా ఈ మీ బిజినెస్‌కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ ఏ బ్యాంక్‌లో ఎక్కువ జరుగుతుంటే ఆ బ్యాంక్‌నైతే ఇక్కడ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ స్టెప్‌లో మనకి జస్ట్ ఎ ఫ్యూ మోర్ డీటెయిల్స్ అని రావడం జరుగుతుంది. ఇక్కడ చూసినట్లయితే ఎంటర్ బిజినెస్ కాంటాక్ట్ నంబర్ అని రావడం జరిగింది. అంటే బిజినెస్‌కి సంబంధించి మనం సెపరేట్ కాంటాక్ట్ నంబర్ అయితే పెట్టుకుంటాము. సో, ఆ నంబర్ అయితే ఇవ్వండి. లేదు మీ పర్సనల్ నంబరే బిజినెస్ నంబర్‌గా ఉన్నట్లయితే మీ నంబరే ఇక్కడ ఇచ్చుకోండి. ప్రాబ్లమ్ అయితే ఉండదు. ఎంటర్ బిజినెస్ ఈమెయిల్ అడ్రెస్. సో, ఇక్కడ కూడా అంతే మీ బిజినెస్‌కి సంబంధించి వేరే సెపరేట్ ఈమెయిల్ ఐడీ మీరు క్రియేట్ చేసుకొని ఉంటే ఆ ఈమెయిల్ ఐడీ ఇయ్యండి. లేదు మీ పర్సనల్ ఈమెయిల్ ఐడీ అది సేమ్ ఉన్నట్లయితే సేమ్ ఈమెయిల్ ఐడీ ఇయ్యండి. ప్రాబ్లమ్ అయితే రాదనమాట. కింద చూసామంటే విచ్ ప్రాపర్టీస్ డు యూ ఓన్ అని రావడం జరిగింది. ఇక్కడ రెసిడెన్సీ, బిజినెస్ బోత్ నన్ అని రావడం జరిగింది. సో, నాకైతే ఇల్లు సొంతంగా ఉంది కాబట్టి నేను రెసిడెన్స్ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసుకున్నాను. అలాగే కింద చూసామంటే సెలెక్ట్ రిక్వైర్డ్ లోన్ అమౌంట్ అని రావడం జరిగింది కదా! ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 40,000 నుంచి 8,00,000 వరకు అయితే మనకు లోన్ అయితే రావడం జరిగింది. అంటే మన యొక్క పాన్ కార్డ్ డీటెయిల్స్‌ని బట్టి ఇక్కడ ఇలా చూపిస్తుందనమాట. సో, 8,00,000 వరకు మనం ఎంతైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. నీకు 40,000 కావాలంటే 40,000 వరకు దాన్ని స్క్రోల్ చేసుకొని పెట్టుకోవచ్చు. లేదు నాకు 8,00,000 కావాలంటే 8,00,000 కూడా తీసుకోవచ్చు. అలాగే కింద చూసామంటే పైన సెలెక్ట్ చేసుకున్న అమౌంట్ మనం ఎందుకోసం సెలెక్ట్ చేసుకున్నామో కింద అయితే సెలెక్ట్ చేసుకోవాలి. లైక్ ఆపరేటింగ్ ఎక్స్‌పెన్సెస్ అంటే మన బిజినెస్ ఆపరేట్ చేసుకోవడం కోసమా? లేకపోతే ఏమన్నా రా మెటీరియల్స్ గానీ, స్టాక్ గానీ ఏమన్నా కొనడం కోసమా? లేకపోతే ఎక్విప్‌మెంట్ అంటే ఏమన్నా వస్తువులు కొనడం కోసమా? సేల్స్ మార్కెటింగా? బిజినెస్ ఎక్స్‌పెన్సేనా? అదర్ ఎక్స్‌పెన్సేనా? సో, మీరు ఇక్కడ బిజినెస్ లోన్ తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటో మీరు సెలెక్ట్ చేసుకోవాలి. నేనైతే ఆపరేటింగ్ ఎక్స్‌పెన్సెస్ పైన క్లిక్ చేసుకున్నాను. కిందికి స్క్రోల్ చేసి కంటిన్యూ పైన అయితే క్లిక్ చేశాను. అలాగే నెక్స్ట్ ఆప్షన్‌లో వెరిఫై యువర్ ఇన్‌కమ్ అని రావడం జరుగుతుంది. ఇక్కడ సెలెక్ట్ బ్యాంక్ అకౌంట్ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసుకోండి. ఇక్కడ మన యొక్క బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అయితే వీళ్ళైతే వెరిఫై అయితే చేస్తారనమాట. అంటే ఇన్‌కమ్ వెరిఫికేషన్ కోసం. సో, ఇక్కడ సెలెక్ట్ బ్యాంక్ అకౌంట్ పైన క్లిక్ చేయగానే మన బ్యాంక్ అకౌంట్‌తో లింకప్ అయిన మొబైల్ నంబర్‌కి ఓటీపీ వస్తుంది. సో, ఆ ఓటీపీని అయితే ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫై ఓటీపీ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ స్టెప్‌లో మనకి బ్యాంక్ అకౌంట్స్ అయితే వస్తాయి. అంటే మన యొక్క మొబైల్ నంబర్‌తో ఎన్ని బ్యాంక్ అకౌంట్స్ అయితే లింకప్ అయి ఉంటాయో అవన్నీ ఇక్కడైతే మనకి షో అవ్వడం జరుగుతుంది. నాకైతే 3 అకౌంట్స్ అయితే ఉన్నాయి. ఎస్‌బీఐ, యాక్సిస్, ఐసీఐసీఐ. సో, నా యొక్క బిజినెస్ ట్రాన్సాక్షన్స్ అన్నీ ఐసీఐతో ఉన్నాయి కాబట్టి నేను ఐసీఐసీ బ్యాంక్‌ని సెలెక్ట్ చేసుకునేసి సెలెక్ట్ అకౌంట్ టు షేర్ అని రావడం జరిగింది. అంటే మన యొక్క బిజినెస్ ట్రాన్సాక్షన్స్ అన్నీ వాళ్ళతో షేర్ అవ్వడానికి అంటే డీఎంఐ ఫైనాన్స్‌కి షేర్ అవ్వడానికి ఇక్కడ ఈ ప్రాసెస్ అయితే అవుతుందనమాట. అంటే ఇన్‌కమ్ వెరిఫికేషన్ కోసం. సో, నెక్స్ట్ స్టెప్‌లో మన ఐసీఐసీ బ్యాంక్‌తో లింకప్ అయిన మొబైల్ నంబర్‌కి మళ్ళీ ఓటీపీ వస్తుంది. మన డీటెయిల్స్ షేర్ అవ్వడం కోసం. సో, ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫై ఓటీపీ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసుకోండి. మళ్ళీ ఇంకోసారి మనకి బ్యాంక్ అకౌంట్ సెలెక్ట్ చేసుకోమని అంటుంది. ఇంతకుముందు వచ్చిన ఓటీపీ ఎందుకంటే మన కన్ఫర్మేషన్ చేసుకోవడం కోసం అనమాట. మన డీటెయిల్స్ అనేవి అంటే మన ఇన్‌కమ్ ట్రాన్సాక్షన్స్ అన్నీ వాళ్ళకి వెళ్ళాలా? వద్దా? అని ఆ ఓటీపీ అయితే వస్తుందనమాట. సో, ఇక్కడైతే కింద చూసామంటే షేరింగ్ డీటెయిల్స్ అని రావడం జరుగుతుంది. సో, ఇక్కడ సెలక్షన్‌లోనే ఉంటుంది. కింద చూస్తే షేరింగ్ డీటెయిల్స్ అని రావడం ఉంది. ఇలా వస్తేనే మన డీటెయిల్స్ అనేవి షేర్ అయ్యేది. అదైతే గుర్తుపెట్టుకోండి. ఫర్దర్ స్టెప్‌లో చూసామంటే యూ ఆర్ ఆల్ సెట్ అని ఇలా రావడం జరిగింది. యువర్ సెలెక్టెడ్ అకౌంట్స్ హావ్ బీన్ సెక్యూర్‌లీ షేర్డ్ అంటే మన డీటెయిల్స్ అన్ని వాళ్ళతో షేర్ అయితే అయిపోయినాయి. సో, ఇక్కడైతే కంటిన్యూ అని రావడం జరిగింది. దానిపైన క్లిక్ చేసుకోండి. లేదంటే కింద చూసామంటే రీడైరెక్టింగ్ ఇన్ 1 సెకండ్ అని రావడం జరుగుతుంది. సో, ఇక్కడ ఆ సెకండ్ టైమ్ వచ్చినట్లయితే మీరు వెయిట్ చేయండి. రీడైరెక్ట్ ఆటోమేటిక్‌గా అవ్వడం జరుగుతుంది. సో, నెక్స్ట్ స్టెప్‌లో ప్లీజ్ వెయిట్ అని రావడం జరుగుతుంది. సో, ఇక్కడ టైం పడుతుందనమాట. అంటే మన డీటెయిల్స్ అన్నీ ప్రాసెస్ అవ్వడానికి. సో, అప్పటి వరకు వెయిట్ చేయండి. నెక్స్ట్ స్టెప్‌లో సక్సెస్ యువర్ బ్యాంక్ స్టేట్‌మెంట్ హాస్ బీన్ అప్‌లోడెడ్ సక్సెస్‌ఫుల్లీ. సో, ఇక్కడతో అయితే మన బ్యాంక్ స్టేట్‌మెంట్ అంటే ఇన్‌కమ్ వెరిఫికేషన్ అయితే అయిపోయిందనమాట. సో, క్లిక్ హియర్ టు కంటిన్యూ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసుకోండి. ఫర్దర్ స్టెప్‌లో కంగ్రాచ్యులేషన్స్ అని నా పేరు అలాగే మనం ఎలిజిబుల్ అయిన లోన్ ఆఫర్ అయితే రావడం జరిగింది. సో, ఇక్కడ మనకి ఫస్ట్ 8,00,000 చూపించింది. తర్వాత మన డీటెయిల్స్ మన బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ మొత్తం ఇచ్చిన తర్వాత 1,20,000 వరకైతే నాకైతే లోన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో, నా యొక్క పాన్ కార్డ్ డీటెయిల్స్ నా బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ హిస్టరీని బట్టి నాకు 1,20,000 వచ్చింది. మీకు అదే ఎక్కువ ఉన్నట్లయితే మీకు కూడా ఇంకా ఎక్కువ వచ్చే అవకాశం అయితే ఉంటుందనమాట. సో, ఇక్కడ మనం 30,000 నుంచి 1,20,000 వరకైతే లోన్ తీసుకోవచ్చు. టెన్యూర్ కూడా 24 మంత్స్ గానీ, 30 మంత్స్ గానీ పెట్టుకోవచ్చనమాట. సో, ఇక్కడ 24 మంత్స్ గనుక మనం టెన్యూర్ పెట్టుకున్నట్లయితే మనం ఈఎంఐ అనేది మంత్లీ
6,315 రూపీస్ పే చేయాల్సి ఉంటది. అలాగే 30 మంత్స్ పెట్టుకుంటే 527 రూపీస్ అయితే మనం పే చేయాల్సి ఉంటుందనమాట. సో, ఇక్కడ నేను కేవలం మీకు ఈ లోన్ ఎలా అప్లై చేసుకోవాలో ప్రాసెస్ కోసం వీడియో చేస్తున్నాను. నాకైతే ఇంత లోన్ అమౌంట్ అయితే అవసరం లేదు. మళ్ళీ మంత్లీ ఈఎంఐ పే చేయాలి కాబట్టి నేనైతే ఇక్కడ 30,000 అయితే సెలెక్ట్ చేసుకొని 12 మంత్స్ ఈఎంఐ పెట్టుకున్నాను. ఇక్కడ 30,000కి 12 మంత్స్ ఈఎంఐ వచ్చి 2,830 రూపీస్ అయితే పడిందనమాట. సో, ఈ డీటెయిల్స్ అన్నీ చూసుకొని కంటిన్యూ అయితే చేశాను. నెక్స్ట్ స్టెప్‌లో మనకి కన్ఫర్మ్ యువర్ ఆఫర్ అని రావడం జరుగుతుంది. ఇక్కడ మన లోన్ డీటెయిల్స్ వస్తాయి. లైక్ అమౌంట్ ఎంత, డ్యూరేషన్ ఎంత పెట్టుకున్నాం అంటే టెన్యూర్ ఎంత పెట్టుకున్నాం, ఈఎంఐ ఎంత పడుతుంది, ప్రాసెసింగ్ ఫీ ఎంత పడుతుంది. సో, డీటెయిల్స్ అన్నీ వస్తాయి. అవన్నీ మీకు ఓకే అయినట్లయితే కంటిన్యూ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ స్టెప్‌లో మనకి కంప్లీట్ యువర్ కేవైసీ అని రావడం జరుగుతుంది. సో, ఇక్కడ మనం కేవైసీని 2 విధాలుగా అయితే చేసుకోవచ్చు. ఒకటి డిజిలాకర్, ఇంకోటి ఆధార్ ఓటీపీ అనమాట. సో, నేనైతే ఇక్కడ ఆధార్ ఓటీపీ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని స్టార్ట్ యువర్ కేవైసీ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేయడం జరిగింది. సో, నెక్స్ట్ స్టెప్‌లో కేవైసీ పర్పస్ కోసం మన యొక్క ఫోటోని అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. దానికోసం టేక్ ఏ ఫోటో ఆప్షన్ పైన క్లిక్ చేసుకునేసి మన యొక్క ఫోటో అనేది అంటే కరెక్ట్‌గా వచ్చేటట్లు మెన్షన్ చేసుకునేసి అప్లోడ్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ ఫోటో అనేది మీరు షేర్ చేసినప్పుడు మీ యొక్క ఫేస్ అనేది క్లారిటీగా ఉండాలి. అలాగే మాస్క్ గానీ, క్యాప్ గానీ పెట్టుకోకండి. నెక్స్ట్ స్టెప్‌లో మనకి ఆధార్ వెరిఫికేషన్ కోసం ఆధార్ నంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి. కింద ఉన్నటువంటి చెక్ బాక్స్‌ని టిక్ చేసుకొని కంటిన్యూ ఆప్షన్ పైన క్లిక్ చేసుకోండి. ఫర్దర్ స్టెప్‌లో ఆధార్‌తో లింక్ అప్ అయిన మొబైల్ నంబర్‌కి మనకు ఓటీపీ వస్తుంది. సో, ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి కంటిన్యూ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ స్టెప్‌లో మనకి అప్లోడ్ యువర్ కరెంట్ అడ్రెస్ బై యూజింగ్ మ్యాప్స్ అని ఇలా రావడం జరుగుతుంది. ఇక్కడ మీకు ఏమన్నా మ్యాప్‌లో వచ్చిన అడ్రెస్ కరెక్టే ఉన్నట్లయితే కన్ఫర్మ్ లొకేషన్ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసుకోండి. ఇక్కడ వి నీడ్ యువర్ అడ్రెస్ అనేసి మన అడ్రెస్‌ని అయితే ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి పైన ఆటోమేటిక్‌గా మ్యాప్ నుంచి అయితే ఒక అడ్రెస్ ఉంటుంది. సో, అడ్రెస్ ఓకే అయినట్లయితే ఓకే చేసుకోండి. లేదన్నట్లయితే అక్కడ పెన్ మార్క్ కనిపిస్తుంది కదా! ఆ ఆప్షన్ పైన క్లిక్ చేసుకొని కరెక్ట్ అడ్రెస్‌ని అయితే ఎంటర్ చేసుకోవచ్చు. ఇక్కడ మీ యొక్క హౌస్ నంబర్‌ని, ల్యాండ్ మార్క్‌ని, పోస్ట్ ఆఫీస్‌ని అంటే పోస్ట్ ఆఫీస్ నేమ్ ఉంటే పోస్ట్ ఆఫీస్ లేకపోతే విలేజ్ నేమ్, టౌన్ నేమ్ ఎంటర్ చేసుకోవచ్చు. పిన్ కోడ్‌ని, డిస్ట్రిక్ట్‌ని, స్టేట్‌ని అంటే మీ యొక్క డీటెయిల్స్ అంటే మీ ఆధార్ డీటెయిల్స్ కంప్లీట్‌లీ కరెక్ట్‌గా ఇక్కడ ఎంటర్ చేసి నెక్స్ట్ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ స్టెప్‌లో మనకి ఆఫీస్ ఆర్ షాప్ అడ్రెస్ అని రావడం జరిగింది. ఇక్కడ నాకు ఆల్రెడీ బిజినెస్ ఉందని పెట్టా కాబట్టి నా యొక్క బిజినెస్ అడ్రెస్ కూడా ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో, ఇక్కడ మీకు మీ ఇల్లు, బిజినెస్ సేమ్ ఉన్నట్లయితే సేమ్ అడ్రెస్‌తో ఎంటర్ చేసుకోండి. లేదు సెపరేట్ ఉన్నట్లయితే మీ బిజినెస్ అడ్రెస్ కూడా నీట్‌గా డోర్ నంబరు, పిన్ కోడ్, డిస్ట్రిక్ట్, స్టేట్ అన్నీ సెలెక్ట్ చేసుకొని కన్ఫర్మ్ అడ్రెస్ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసుకోండి. ఫర్దర్ స్టెప్‌లో మనకి యాడ్ రెఫరెన్స్ అని రావడం జరుగుతుంది. ఇక్కడ మనం రెఫరెన్స్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాలి. అది కూడా ఇద్దరిననమాట. జస్ట్ రెఫరెన్స్ కోసం అనమాట. ఇక్కడ రెఫరెన్స్ డీటెయిల్స్ ఫుల్ నేమ్ చోట మీరు ఎవరినైతే మీరు రెఫరెన్స్‌గా పెట్టుకుంటున్నారో వాళ్ళ నేమ్‌ని ఇవ్వండి. అలాగే వారి యొక్క మొబైల్ నంబర్ ఎంటర్ చేయి. అలాగే రిలేషన్‌షిప్ విత్ రెఫరెన్స్ అనే చోట మీరు పైన ఎంటర్ చేసింటారు కదా! ఆ రెఫరెన్స్ అనేది మీకు ఏమైతారు లైక్ ఫ్యామిలీనా, ఫ్రెండా, రిలేటివా, అదరా. సో, నేనైతే మా ఫ్యామిలీ మెంబర్‌ని యాడ్ చేశాను కాబట్టి ఫ్యామిలీ అని క్లిక్ చేశాను. అలాగే రెఫరెన్స్ 2 డీటెయిల్స్ కూడా ఎంటర్ చేయాలి. ఇక్కడ కూడా వాళ్ళ యొక్క నేమ్, వాళ్ళ యొక్క మొబైల్ నంబర్‌ని, వాళ్ళతో ఉన్న మీ రిలేషన్‌షిప్‌ని ఎంటర్ చేసుకోండి. నేను సెకండ్ మెంబర్‌ని నా ఫ్రెండ్‌ని అయితే ఎంటర్ చేసుకున్నాను. సో, ఇక్కడ ఫ్రెండ్ సెలెక్ట్ చేసుకొని కింద ఉన్నటువంటి చెక్ బాక్స్‌ని టిక్ చేసుకొని కంటిన్యూ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేశాను. ఫర్దర్ స్టెప్‌లో మనకి సెటప్ ఆటో పే అయితే రావడం జరుగుతుంది. సో, దీనికోసం మనం నెట్ బ్యాంకింగ్ గానీ, యూపీఐ గానీ, డెబిట్ కార్డ్ 3 ద్వారా అయితే ఆటో పేని అయితే సెట్ చేసుకోవచ్చనమాట. ఇక్కడ మనము బ్యాంక్‌నైతే సెలెక్ట్ చేసుకోవాలి ఫస్టు. నేను నెట్ బ్యాంకింగ్ సెలెక్ట్ చేసుకొని బ్యాంక్ సెట్ చేసుకోవాలి. తర్వాత సేవింగ్స్ యొక్క అకౌంట్ నంబర్ అంటే మీ యొక్క సేవింగ్స్ అకౌంట్ నంబర్ ఎంటర్ చేసుకోండి. మీ యొక్క ఐఎఫ్‌సి కోడ్‌ని ఎంటర్ చేసి కంటిన్యూ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసుకోండి. ఫర్దర్ స్టెప్‌లో మనకి ఈ మ్యాండేట్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే వస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు లోన్ నంబరు, మనం లోన్ ఎంత తీసుకున్నామో అమౌంట్ వస్తది. కింద చూసామంటే నెట్ బ్యాంకింగా, డెబిట్ కార్డ్, యూపీఐ అని అడుగుతుంది. సో, నేనైతే నెట్ బ్యాంకింగ్ తీసుకున్నాను. బ్యాంక్ నేమ్ చోట ఏ బ్యాంక్ అయితే ఆ బ్యాంక్ సెలెక్ట్ చేసుకోండి. ఒకసారి ఆటోమేటిక్‌గా వస్తాయి డీటెయిల్స్. వచ్చినట్లయితే కరెక్ట్‌గా ఉన్నాయో లేదో చూసుకోండి. అలాగే అకౌంట్ టైప్ అనేది సేవింగ్సా, కరెంట్ అకౌంటా సెలెక్ట్ చేసుకోండి. అకౌంట్ నంబర్‌ని చెక్ చేసుకోండి. ఐఎఫ్‌సి కోడ్‌ని చెక్ చేసుకోండి. అలాగే అకౌంట్ హోల్డర్ నేమ్ అనేది మీ పేరు కరెక్ట్‌గా ఉందో లేదో చెక్ చేసుకొని, కరెక్ట్‌గా ఉన్నట్లయితే నెక్స్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ స్టెప్‌లో మనకి మన డీటెయిల్స్ అయితే మళ్ళీ ఇంకోసారి రావడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు నేమ్ అనేది కార్పొరేట్ ఇన్ఫర్మేషన్ చోట నేమ్ డీఎంఐ ఫైనాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని రావడం జరిగింది. సో, పర్పస్ కూడా ఇక్కడ బిజినెస్ లోన్ అని రావడం జరిగింది. సో, ఆ డీటెయిల్స్ అని చెక్ చేసుకొని ప్రొసీడ్ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసుకోండి. ఫర్దర్ స్టెప్‌లో మనకి నెట్ బ్యాంకింగ్ సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి మనకి యూజర్ ఐడీ, పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేసి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. సో, ఆ డీటెయిల్స్ ఇచ్చి లాగిన్ పైన క్లిక్ చేయగానే మనకి పేమెంట్ డీటెయిల్స్ అయితే వస్తాయి. ఇక్కడ చూసుకోవచ్చు మాక్సిమం అమౌంటు, నేము అన్నీ వస్తాయన్నమాట. సో, దాని కింద స్క్రోల్ చేసినట్లయితే యాక్సెప్ట్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. సో, యాక్సెప్ట్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేసుకోండి. ఫర్దర్ స్టెప్‌లో రీకన్ఫర్మ్ యువర్ డీటెయిల్స్ అని రావడం జరుగుతుంది. ఇక్కడ మళ్ళీ మన యొక్క లోన్ డీటెయిల్స్ అన్నీ వస్తాయి. అంటే మన ఫైనల్ కన్ఫర్మేషన్ కోసం మనకి లోన్ ఎంతొస్తుంది, టెన్యూర్ ఎంత పెట్టుకున్నాం, ఈఎంఐ ఎంత పే చేయాలి, ప్రాసెసింగ్ ఎంత వస్తది. మనకి 30,000 తీసుకుంటే ఇక్కడ మనకొచ్చేది 29,296 రూపీస్ అయితే వస్తుందనమాట. సో, ఇవన్నీ ఓకే ఉన్నట్లయితే
కన్ఫర్మ్ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసుకోండి. ఫర్దర్ స్టెప్‌లో మనకి లోన్ యొక్క టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ చాలా మందైతే ఆ టర్మ్స్ అండ్ కండిషన్ చూడకోకుండా నెక్స్ట్ ప్రాసెస్‌కి అయితే వెళ్ళిపోతారు. ఇక్కడికి ఒకటికి 2 సార్లు వాళ్ళ యొక్క టర్మ్స్ అండ్ కండిషన్ చూసుకొని మీకు ఓకే అయినట్లయితే యాక్సెప్ట్ ఆప్షన్ పైన అయితే ప్రెస్ చేయండి. ఇక్కడ మళ్ళీ మన మొబైల్ నంబర్‌కి ఓటీపీ వస్తుంది. సో, ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసుకొని సబ్మిట్ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసుకోండి. ఇక్కడ చూసామంటే యువర్ అప్లికేషన్ ఈస్ కంప్లీటెడ్ అని ఇలా రావడం జరిగిందనమాట. ఇక్కడ సమ్మరీ కావాలంటే డౌన్‌లోడ్ సమ్మరీ పైన క్లిక్ చేసుకొనేసి డౌన్‌లోడ్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ మనం హోమ్ పేజ్‌కొచ్చి చూసామంటే మన యొక్క బిజినెస్ లోన్ అనేది అప్లికేషన్ అప్రూవ్డ్ లోన్ అమౌంట్ 30,000 అయితే ఇలా రావడం జరిగింది. ఇక్కడ చూసామంటే యువర్ లోన్ విల్ బి డిస్బర్స్డ్ వితిన్ 24 వర్కింగ్ అవర్స్ అంటే 24 అవర్స్‌లో మన యొక్క లోన్ అమౌంట్ అనేది మనకి ఇక్కడ ఎంటర్ చేసినటువంటి బ్యాంక్ డీటెయిల్స్ అంటే బ్యాంక్ అకౌంట్‌లోకైతే జమ అయితే అవుతుందనమాట. చూసుకోవచ్చు ఇక్కడ బిజినెస్ లోన్ నంబరు అలాగే లోన్ అమౌంట్ ఎంత, ఔట్‌స్టాండింగ్ అమౌంట్ ఎంత మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇలా అయితే మనం డీఎంఐ ఫైనాన్స్‌లో బిజినెస్ లోన్ అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ చూశారు కదా! ఇదనమాట వీడియో. సో ఈ వీడియోలో మీకు క్లియర్‌గా అర్థమైంది అనుకుంటాను. ఈ డీఎంఐ ఫైనాన్స్‌లో బిజినెస్ లోన్ అనేది ఎలా తీసుకోవాలో. ఇక్కడ లోన్ వస్తుందనేసి తొందరపడి లోన్ అయితే తీసుకోకండి. సో లోన్ తీసుకున్న తర్వాత తిరిగి పేమెంట్ చేయగలం అనుకున్న వాళ్ళు మాత్రమే లోన్స్ అయితే తీసుకోండి. మళ్ళీ లోన్స్ వస్తున్నాయి కదా అని తీసుకునేసి తిరిగి పేమెంట్ చేయకుండా ఇబ్బంది అయితే పడకండనమాట. సో మీరు ఇక్కడ ఈఎంఐ మిస్ అయినట్లయితే ఆ ఇంపాక్ట్ అనేది మీ యొక్క సిబిల్ స్కోర్ పైన అయితే పడతది. మళ్ళీ సిబిల్ స్కోర్ ఒక్క పాయింట్ తగ్గినా మీకు ఇంప్రూవ్‌మెంట్ చేసుకోవడానికి మినిమమ్ 3-6 మంత్స్ అయితే పడతది. సో ఈ విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోండి. అలాగే మీకు లోన్ అప్లై చేసుకోవాలంటే మీ సిబిల్ స్కోర్ అనేది 750+ అయితే మెయింటైన్ చేసుకోండి. అప్పుడే మీకు బెటర్‌గా లోన్ వచ్చే అవకాశం అయితే ఉంటుందనమాట. సో ఈ వీడియో గనుక మీకు నచ్చి యూజ్‌ఫుల్ అయినట్లయితే వెంటనే వీడియోని లైక్ చేసి ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే డీఎంఐ ఫైనాన్స్‌లో ఎవరికైనా బిజినెస్ లోన్ తీసుకున్నట్లయితే ఎంత లోన్ వచ్చిందో కూడా కామెంట్ చేయండి. నేను కూడా తెలుసుకుంటాను. ఇంకా ఎవరైనా కొత్తగా లోన్ తీసుకోవాలంటే లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంది. అక్కడి నుంచి అయితే తీసుకోండి. ఇంకొక బెస్ట్ వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.